आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने कहा कि राज्य विभाजन अधिनियम की धारा 5(2) में आवश्यक संशोधन करके राजधानी के मुद्दे पर स्पष्टता और स्थिरता लाई जा सकती है। उन्होंने बताया कि इसी उद्देश्य से एक प्रस्ताव पेश किया जा रहा है। राजधानी पर प्रस्ताव पेश करने से पहले विधानसभा अध्यक्ष अयन्ना पाटरुदु ने भी अपनी राय रखी। उन्होंने कहा कि एक ऐतिहासिक प्रस्ताव है और उसमें भागीदारी करना गर्व की बात है। కానీ అందుకు భిన్నంగా 2019 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు తన చేతికి అన్నాను, వేరే అనలేదు. అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చునని, వారు విధ్వంసానికి పాల్పడగలరని ప్రజలు ఊహించారు. పర్యవసానంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరమైంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వీధిని పడ్డారు. ఆత్మ గౌరవానికి మారుపేరిన రైతులు అవమానాలకు పాలయ్యారు. ఎందరో ప్రభుత్వ హింసకు బలయ్యారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో చేసే కృషి ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో తగు సవరణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. అందుకోసం అవసరమైన తీర్మానాలు లేరు అని ఘంటాపథంగా ప్రకటించారు. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. సభ్యులంతా ఈనాటి సమావేశానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని అర్థవంతంగా నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని ఈ అవకాశాన్ని